ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభములను తెలియజేస్తూ ఉన్నాను. బావున్నారా? దేవుడు ఎంత ప్రేమ గలవాడో, ఎంత దీర్ఘశాంతుడో, ఎంత మంచివాడో మీకు తెలుసా? చాలాసార్లు దేవుని మనస్సును, ఇష్ట అయిష్టాలను, దేవుని యొక్క ఆలోచనను, విధి విధానాలను ఎరుగని వారముగా మనము వెళ్తున్నాము. గ్రహింపకయే ఉన్నాము. మన కన్నులు కొన్ని విషయాల్లో మూత వేయబడినట్లు, ముసుగు వేయబడినట్లు, తర్వాత తెలియని విధానములోనే మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కొన్ని సమయాల్లో మనం అనుకుంటున్నాము, దేవుడు ఇంతవరకే చేయగలడేమో, లేదా నీ పక్కన ఎవరికైనా ఏదైనా అద్భుతం జరిగితే దేవుడు అంతవరకే కార్యం చేయగలడేమో, మరి వారికంటే నా సమస్యలు చాలా విభిన్నమైనవి, నా పట్ల దేవుడు ఇది చేయలేడేమో, ఆయనకి అంతా శక్తి సామర్థ్యాలు లేదేమో అనే ఇదిలో దేవుణ్ణి ఒక పరిమితి వరకే మనం ఉంచుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, దేవుని వాగ్దానము ఏం రాయబడింది అని బైబిల్లో మనం గమనిస్తే, కీర్తన 147వ అధ్యాయం 5వ వచనంలో మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంటే దేవుని యొక్క జ్ఞానం ఎటువంటిది? మితిలేని జ్ఞానం ఆయనది. ఆయన జ్ఞానమును తెలియక ఒక్కొక్కసారి మన విశ్వాస జీవితంలో మనం కొన్ని బెస్ట్ కోల్పోతూ ఉంటాం. ఒకసారి ఏం జరిగిందంటే, గొప్ప దైవజనుడు భక్త్ సింగ్ అయ్యగారు ఇంగ్లాండ్ దేశం వెళ్ళారట. అక్కడ వారు అయ్యగారిని అడిగింది ఏంటంటే, అబౌట్ కాశ్మీర్ గురించి విషయాలకు చెప్పండి అని వారు అడిగారట. అయితే దైవజనులు వారు చెప్పిన విషయం ఏంటంటే, ఆయన విన్నది, ఎక్కడైనా అక్కడక్కడ న్యూస్ పేపర్లో చదివినది, వాటిని తెలియజేశారట. ఆ తర్వాత ఇంగ్లాండ్ నుండి ఇండియా వచ్చేశారు. పర్సనల్గా తాను బుక్ చేసుకొని కాశ్మీర్ వెళ్ళి అక్కడ చూశారట. చూసి సిగ్గుపడ్డారట. సిగ్గుపడి తర్వాత ఆయన అంటున్నారు, ముందే నేను చూసి ఉంటే ఎంతో గొప్పగా చెప్పుదును కదా అని అన్నారట. దేవుని విషయంలో కూడా అంతే. నిజంగా చూడక కాదు, మనం చూసి ఆయన ఉత్తముడని చూసి మనము నమ్మిన వారుగా ఉండాలి. అందుకే ఈ వచనము, ఈ వాగ్దానము ఇంత అనుభవపూర్వకంగా కీర్తనకారుడు రాస్తున్నారు. ఇక్కడ మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు కాశ్మీర్ గురించి తక్కువ చెప్పాను, కానీ ఇక్కడ ఉన్న విశేషత ఇంకా గొప్పగా ఉంది, చాలా గొప్పగా ఉంది అని రిగ్రెట్ అయ్యారంట, సిగ్గుపడ్డారంట. దేవుని గురించి కూడా మనం కొన్ని విషయాల్లో మనం విన్నది చెప్తూ ఉంటాం, మనకు తెలిసింది, తోచింది, మనకు జరిగింది మనం చెప్తూ ఉంటాం, అంతవరకే. కానీ దేవుడు ఇంకా గొప్పవాడుగానే ఉన్నాడు. ఇంకా ఆయన జ్ఞానం మితి లేనిది. ఇంకా ఆయనలో చేదే కొద్దీ ఆయనలో మధురం ఉన్నది. అడిగే కొలది ఇంకా మనం పొందుకుంటాం, తట్టే కొలది ఇంకా మనకు ద్వారాలు తెరవబడుతూనే ఉంటాయి. అడిగే కొలది ఆయన జ్ఞానము రమణీయమైనది, ఆయన ఇంకా మనకి ఇస్తూనే ఉంటారని చాలామందికి తెలియదు. కానీ ఈరోజు నువ్వు ఆ హృదయాన్ని అడుగు, ఆ బ్లెస్సింగ్ని అడుగు, ఆ లైఫ్ని నువ్వు అడిగి దేవుని నుండి పొందుకోగలిగితే, లోకములో ఉన్న ప్రజలు, సమస్త జ్ఞానులు, గనులు నిన్ను కొనియాడబడతారు. హల్లెలూయా! అందరి చేత నీవు ఒక కొనియాడబడే వ్యక్తివిగా, అందరి ప్రశంసలు అందుకునే వ్యక్తివిగా, దేవునికి, ఆయన నామానికి మహిమకరమైన వ్యక్తిగా ఈ లోకంలో జీవించడానికి నీకు ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు అనంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క అధిక శక్తిని, దేవుని యొక్క మితిలేని ఆ జ్ఞానమును నువ్వు తెలుసుకోగలిగితే, ఆ హృదయము నీకుంటే, ఆ జీవితం దేవుడు నీకు అనుగ్రహిస్తే, అందరి చేత కొనియాడబడే వ్యక్తివిగా నీవు ఉంటావు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో మనం చదువుతున్నట్లయితే, ఆయన లోకమును ఎంతో ప్రేమించును అని వ్రాయబడి ఉంది. అక్కడ ఎంతో ప్రేమించును. ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమను గూర్చి అక్కడ రాయబడింది.
నిన్ను నన్ను కూడా దేవుడు ఈరోజు ఎంతో ప్రేమతో, పరిమితి లేని జ్ఞానముతో, పరిమితి లేని ఆ గొప్ప దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. తెలియక మనం ఏదైనా తప్పు జరిగించినను ఆయన మరలా తన మార్గంలోనికి తెచ్చుకునే దేవుడుగా ఉన్నాడు. మనలను ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు. మన భారములను మోసే దేవుడుగా ఉన్నాడు. అందుకే ప్రతిదినం ఆయన జ్ఞానం విషయంలో, ఆయన వాక్యాన్ని చదవటంలో, వినటంలో, ఆయనను గూర్చిన విజ్ఞానం తెలుసుకోవటంలో, దైవ జ్ఞానం, దైవిక వర్తమానం తెలుసుకోవటంలో మనం ఎప్పుడు కూడా నూతనముగా ఉండాలని ఈ వాగ్దానం మనకు నేర్పిస్తుంది. దేవుడు ఈ ప్రకారంగా ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించి అన్నిట్లో మిమ్మల్ని ఆయన ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.